జైలుకి ఎందుకు వచ్చావు? నేరం చేయబట్టి. నేరం చెయ్యబట్ట? కొత్త నేరం చేయడానికా? అర్థమయ్యాక ఇంకా అడగటం దేనికి? నువ్వు తీసుకున్న నిర్ణయం నన్ను నీ నుంచి దూరం చేసి పశుపతికి భార్యని చేయాలని చూస్తుంది తెలుసా? వాడు బ్రతికుంటే గదా పెళ్లి చేసుకోవడానికి. హత్య చేసి ఉరికమ్మానికి ఎలాడతావా? సంతోషంగా. విజయ్, నిన్ను కోరుకునే మనిషికి నువ్వు అందించే కానుకిదేనా? నా తండ్రికి నేను ఒక్కదాన్ని కూతుర్ని. నేను కాదంటే బాధపడతారు. నువ్వు పెళ్లికి అంగీకరిస్తే నేను మా నాన్నకి ఎదురు చెప్తాను. లత, ఆనాడు కాలేజీలో క్షమాపణ చెప్పను అంటే గొప్ప సంస్కారం అని పొగిడావు. ఇవాళ నీలో స్వార్థం పెరిగిపోయిందా? స్వార్థం కోసం కాదా, నీకు చేతనైతే మీ అన్నయ్యని చంపిన పశుపతికి ఉరిశిక్ష వేయించు, న్యాయబద్ధంగా. ఆ న్యాయం సక్రమంగా ఉంటే కటకటాల వెనక నిలబడవలసిన కర్మేమిటి? నా మీద నీకున్న అభిమానం నీలో పగను చంపలేదా? మా అన్నయ్య చిందించిన రక్తం పగను చల్లార్చలేదు, రాజుకునేలా చేసింది. ఆల్ రైట్, నువ్వు ఆ మాట మీదే ఉండవు. లగ్న పత్రిక రాసిన 24 గంటలు తిరగకుండానే నా చావు పత్రిక నీకు చేరుతుంది. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బొట్టయ్యనా, డగ్గు చెక్కు పిల్లో ఓ యప్ప కుర్ర పిల్ల.